వెల్కమ్ టు 11 AM న్యూస్ అప్డేట్ చూద్దాం. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ఆధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. వాస్తవానికి షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాటు పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఇప్పటికీ కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిల లెక్క తేలలేదు. వీటికి వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్లో చర్చించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ ఆధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, మేజర్గా అంటే ఈ 10 ఏళ్లలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలు పరిష్కారం అయ్యాయా? చాలా వరకు ఈ 10 ఏళ్లలో, గడిచిన 10 ఏళ్లలో ఏపీ, తెలంగాణ మధ్య 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకునే అంశాలన్నవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన అంశం ప్రధానంగా ఉంది. షెడ్యూల్ రాష్ట్ర విభజన పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో వీటిలో పేర్కొన్న ఉమ్మడి ఆస్తులే అనుకోండి, ఉమ్మడిగా ఉన్న అప్పులే అనుకోండి, వీటన్నింటిపై ఇంకా ఎక్కడ కూడా స్పష్టత రాలేదు. 10 ఏళ్లలో కొన్నిసార్లు ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఎక్కడ ముందడుగు పడిన అంశంగా ఉంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన హైదరాబాద్ అన్నది ప్రధానంగా హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంది కాబట్టి వచ్చే జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు గడిచిపోతున్నాయి కాబట్టి ఇక హైదరాబాద్ అన్నది కేవలం తెలంగాణకు మాత్రం రాజధానిగా ఉండబోతుంది. ఇక ఆస్తుల విషయానికి వస్తే లేక్ వ్యూ భవనం అన్నది ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి విడిది కార్యాలయంగా ఏపీ లేక్ వ్యూను అప్పుడు ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది. అది కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధీనంలో రాబోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ గడిచిన 10 ఏళ్లలో ఉన్న సమస్యలేంటి, 9, 10 షెడ్యూల్లో ఉన్న పేర్కొన్న ఆస్తుల, అప్పులకు సంబంధించిన వివరాలేంటి, అవి ఇప్పటివరకు పరిష్కారం ఎన్ని అయ్యాయి, లేదంటే ఏ దశలో చర్చలకు ఉన్నాయి అన్న దానిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ అంశంపైనే ఎల్లుండి కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి దాదాపు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 12,000 కోట్ల తెలంగాణకు విద్యుత్ బకాయిలు ఏపీ ఇవ్వాల్సి ఉంది. దాంట్లో ఒక 3,400 కోట్లు తెలంగాణ జెన్కో ఏపీకి ఇవ్వాల్సి ఉంది. అవి పోను 8,000 కోట్లు తెలంగాణకు రావాల్సింది. అయితే ఇప్పటివరకు కూడా ఆ బకాయిలకు సంబంధించి కూడా ఎక్కడ సమస్య సొల్యూషన్ కాలేదు, పరిష్కారం రాలేదు. దీంతోపాటు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కి సంబంధించిన విభజనకు సంబంధించిన ఆస్తులే అనుకోండి, హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ఉన్న షెడ్యూల్ 9, 10లో ఉన్న భవనాలే అనుకోండి, వీటన్నిటిపై కూడా 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటిపైన ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇప్పుడు రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అది జగన్ ప్రభుత్వం ఏర్పడ్డా, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా
మాకు ఒకటే అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తాము రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలోనే వారితో కలిసి ముందుకెళ్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయినవన్నీ కానివన్నీ ఉన్నవి ఏ దశలో ఉన్నాయి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైన నివేదిక తీసుకొని వచ్చే కొత్త ప్రభుత్వంతో అవి పరిష్కార దిశగా ముందుకెళ్లాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వీటిపైన చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా తీసుకోబోతున్నారు. ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై దేంతో టాక్స్ మొదలు పెట్టాలన్న దానిపైన ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ కొండల్, అలాగే ఏపీకి కేటాయించిన భవనాలను కూడా మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని అన్న ఆలోచనలు కూడా ఉన్నారంటే మొత్తం ఎన్ని భవనాలను అలా గుర్తించారు, అలాగే వీటితో పాటు ఇంకా ఏ అంశాలపై ఈ కేబినెట్ మీటింగ్లో చర్చించబోతున్నారు? ఖచ్చితంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు వచ్చే జూన్ 2 వరకు కూడా హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధానిగానే ఉంటుంది. ఎందుకంటే విభజన చట్టంలో పేర్కొన్న ప్రధాన అంశం కాబట్టి ఇక్కడ రాజధాని లేకుండా వాళ్ళు ఏపీకి తరలించినప్పటికీ కూడా చట్ట ప్రకారం పార్లమెంట్లో విభజన యాక్ట్ ప్రకారం అయితే ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కాబట్టి జూన్ 2తో ఆ కాలపరిమితి ముగిసిపోతుంది. కాబట్టి ఇక హైదరాబాద్ అన్నది పూర్తిగా తెలంగాణకు రాజధాని మాత్రమే ఉండబోతుంది. అయితే అప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి విడిది కార్యాలయంగా లేక్ వ్యూ భవనాన్ని ఏపీకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఈ కాలపరిమితి ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లేక్ వ్యూ భవనాన్ని తెలంగాణ అధికారులు స్వాధీనం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు స్టేట్ ఫైనాన్స్ సంబంధించిన కొన్ని భవనాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కొన్ని భవనాలు ఉమ్మడి ఖాతాలో ఉన్న భవనాలు ఉన్నాయి. దీంతోపాటు మినరల్ డెవలప్మెంట్ సంబంధించిన అనుకోండి ఉమ్మడి ఆస్తుల కింద కొన్ని ఉన్నాయి. అదేవిధంగా స్టేటు ఫిల్మ్ డెవలప్మెంట్ సంబంధించిన ఆస్తులు కూడా ఉమ్మడి ఆస్తులు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని ఎలా షేర్ చేయాలన్నది కూడా విభజన చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని స్వాధీనం కొన్ని వాళ్ళు వాడుకునే వీలుకు వెసులుబాటు కల్పించడం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు జూన్ 2తో అవి ముగిసిపోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణకు రావాల్సిన భవనాలను స్వాధీనం చేసుకుంటూ ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే ఉన్నావో వాటిపైన ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏపీతో సంప్రదింపులు జరపాలి, చర్చలు జరిపి దీనికి ఒక విభజన చట్టంలో ఏ మేరకైతే షేర్ ఉందో ఆ షేర్ ప్రకారంగా ఏపీకి ఇవ్వాల్సిన ఏపీకి, తెలంగాణ తీసుకోవాల్సిన తెలంగాణ తీసుకునే విధంగా ప్రభుత్వం ఒక ముందడుగు వేసేందులో భాగంగానే కేబినెట్లో చర్చించబోతుంది. దీనికి అనుగుణంగానే ఒక కార్యాచరణ కూడా తీసుకోబోతుంది. రైట్, థాంక్యూ కొండల్.